డియర్ ఫ్రెండ్స్, భారతదేశ జనస్వామ్య పరిపాలనా వ్యవస్థను రాజకీయాలు ఎప్పుడూ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. జనజీవనం అత్యంత సౌభాగ్యవంతంగా సుఖ సంతోషాలతో జీవించాలంటే రాజకీయాల ప్రాధాన్యత ఎంతైనా ఉన్నది. స్వాతంత్రానంతరం భారతదేశం ఎన్నో ప్రగతి పదంలో పయనిస్తూ సామాన్య జనజీవనానికి ఎంతో సంక్షేమాన్ని సౌభాగ్యాన్ని కలిగించడానికి మన రాజకీయ నేతలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. మూడవ ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ రాజకీయాల్లో అత్యున్నతమైనటువంటి సంప్రదాయాన్ని నెలకొల్పడానికి విశేషమైనటువంటి కృషి చేశారు. శ్రీమతి గాంధీ బ్యాంకుల జాతీయకరణ ప్రవేశపెట్టి సామాన్య మానవుడికి బ్యాంకులకు వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించారు. అంతవరకు సంపన్నత కొందరు గుప్పెట్లో వ్యవస్థలో పేరుకుపోయి సామాన్య జనజీవనానికి దూరంగా ఉన్న రోజుల్లో శ్రీమతి ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణతోటి ఒక జనసామాన్యానికి బ్యాంకులోకి వెళ్ళి డబ్బు తీసుకోవడం, దాచుకోవడం, ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం వంటి సంప్రదాయాల్ని నెలకొల్పారు. అదంతా ఆలోచించినట్లయితే బ్యాంకుల జాతీయకరణ వికేంద్రీకరణకు సంబంధించినటువంటి సమస్య కింద మనం తీసుకోవాల్సి వస్తుంది. రాజకీయాలలో ప్రతి గ్రామంలోనూ కూడా బ్యాంకుల శాఖలు నెలకొల్పి సామాన్య జనజీవనానికి, నిరుపేదలకు కూడా బ్యాంకింగ్ వ్యవస్థను సన్నిహితం చేసినటువంటి రాజకీయ వ్యవస్థ ప్రస్తుతం నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో మన ప్రస్తుతం ఆంధ్రత్వం అనేది ఒకటి ఉన్న పరిస్థితుల్లో మన దేశంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆంధ్ర బ్యాంక్ అనేటువంటిది మనకి ఎదురవుతూ ఉంటుంది. ఆంధ్ర బ్యాంక్ అనేటప్పటికీ మన రాష్ట్రంలో ఉన్న బ్యాంకు, మన బ్యాంకు అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక ఆలోచన ఎక్కడైనా సరే ఎదురుతూ ఉంటుంది. ఎవరికైనా సరే ఏ రాష్ట్రంలో నలుమూలకి వెళ్ళినా కూడా, ఏ దేశంలో నలుమూలకి వెళ్ళినా కూడా ఆంధ్ర బ్యాంక్ అనేటువంటి వ్యవస్థ మనకి ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆంధ్రత్వం పొరబడుతున్న ఈ రోజుల్లో రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు ఆంధ్రత్వం తెలుగు భాషను ఏడుతున్నటువంటి రోజుల నుంచి మనం ఒక విచిత్రమైనటువంటి పరిణామాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితుల్లో ఒకప్పుడు తెలంగాణలో ఉన్న తెలంగాణ నాటి రోజుల్లో ఉర్దూ భాష ఆధిక్యత పొందిన రోజుల్లో తెలుగు ప్రవేశించడానికి ఆంధ్రత్వం ఆదర్శనీయమైంది. కానీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తలెత్తిన పరిణామాలు, పరిస్థితులు పరిశీలించినట్లయితే ఆంధ్రత్వం ఏమవుతుంది అనేటువంటి అనుమానం కూడా తటస్థిస్తుంది. ఎందువల్లంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే రాష్ట్రంలో, దేశంలో నలుమూలలో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలో సమూలమైనటువంటి కేంద్రీకరణ ధోరణి చేపట్టవలసి వచ్చింది. ఆర్థిక పరంగా ఆలోచిస్తే మనకి ఆ విషయాలు అంతగా అవగతం కావు. కానీ ఆంధ్ర బ్యాంక్ అనేటువంటి పేరు పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వం చేపట్టింది. బ్యాంకుని విలీనం చేసింది. ఆంధ్ర బ్యాంకుని డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్వాతంత్ర సమరయోధునిగా, నాటి జాతి నేతగా, ఆయన ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకునిగా భారతదేశాన్ని సంప్రదాయ సిద్ధమైనటువంటి బ్యాంకింగ్ విధానంతో ప్రవేశపెట్టినటువంటి రోజులవి. 1923 నవంబర్ 28 నాడు 1,00,000 రూపాయల పెయిడ్ క్యాపిటల్ గా ఆంధ్ర బ్యాంక్ వెలిసింది. ఆనాడు వెలిసినటువంటి ఆంధ్ర బ్యాంక్
శతాబ్దంలో 3 పువ్వులు 6 కాయలుగా దేశమంతా విస్తరించి ఒక సమున్నతమైనటువంటి ఆర్థిక వ్యవస్థకు ప్రాతిపదికగా ఎంతో మందికి విశేషమైనటువంటి సేవలు అందిస్తోంది. అటువంటి ఆంధ్ర బ్యాంక్ పేరు ఇప్పుడు కనుమరుగయ్యి మనకి ఎవరు వెళ్ళినా ఆంధ్ర బ్యాంక్ ఉంది అనేటువంటి ధైర్యం లేకుండా మన బ్యాంకు, మన సంస్థ, మన వ్యవస్థ లేదు ఇక్కడ అనేటువంటి ఆలోచన తలెత్తుతుంది. ఆంధ్ర బ్యాంక్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలపడం వల్లనే కస్టమర్స్కి అని, సామాన్య ప్రజానీకానికి కానీ, వర్తక వ్యాపార వాణిజ్య వర్గాలకు కానీ ఏమీ నష్టం లేకపోవచ్చు. కానీ ఆంధ్ర బ్యాంక్ ఉండదు, ఆంధ్ర బ్యాంక్ కనపడదు అనేటువంటి ఆలోచన ఒకటి మనసుకి చివుకుమనిపిస్తుంది. ఇందువల్లంటే ఆంధ్ర బ్యాంక్ సమున్నతమైనటువంటి స్థాయిలో దాదాపు 3,800 ఏటీఎంలతో సుమారు 2,900 శాఖలతో విస్తరించి భారతదేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యాంకుగా ఉజ్వలంగా తన యొక్క సేవలను అందిస్తుంది. అటువంటి ఆంధ్ర బ్యాంక్ ప్రస్తుతం లేదు. ఏమైంది ఆంధ్ర బ్యాంక్? ఇంచుమించు ఆంధ్రత్వం అనేది కనుమరుగవుతుందా? ఆంధ్ర అనే పేరు ఎక్కడ కనపడుతోంది? ఆంధ్రప్రదేశ్లోనే క్రమేపీ వాతావరణం మారిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్ర బ్యాంక్ అనేటువంటి వ్యవస్థని మనం లేకుండా చేసుకోవడం అనేది, ఆ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అనేది ఒకసారి చివుకుమనిపిస్తుంది. కొన్ని విషయాల్లో విపరీతమైన నష్టం లేకపోవచ్చు, కొన్ని అంశాలలో విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగకపోవచ్చు. కానీ తల ఎత్తున పరిస్థితుల్లో మన సంస్కృతికి, మన నాగరికతకు, తెలుగు ప్రాంతీయ ప్రతిపాదనలకు సమున్నతమైనటువంటి చిహ్నంగా నిలిచినటువంటి, ఆంధ్రత్వానికి చిహ్నంగా నిలిచినటువంటి ఆంధ్ర బ్యాంక్ కనపడకపోవడం ఒక రకంగా కొంతమందికైనా వేదన కలిగించేటువంటి అంశం కింద ఉంటుంది. నేడు ఆంధ్ర బ్యాంక్ లేదు. ప్రస్తుతం ఆంధ్ర బ్యాంక్ని విలీనం చేయడం జరిగింది. ఆంధ్ర బ్యాంక్ గత చరిత్ర పరిశీలిస్తే గత శతాబ్దిలో ఎంతో సమున్నతమైనటువంటి విలువలను సాధించింది. క్రీడా రంగంలో ఆంధ్ర బ్యాంక్ సంబంధించినటువంటి క్రికెట్ క్రీడాకారులు ఎంవి నరసింహారావు, ఎస్ఎల్ వెంకటపతిరాజు, వివిఎస్ లక్ష్మణ్, హనుమాన్ విహారీ వంటి వారు అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు సాధించారు. భారతదేశంలో కూడా జాతీయ రంగంలో క్రికెట్ కబడ్డీలకు ఆంధ్ర బ్యాంక్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి క్రీడాకారులు ఇందులో ఉన్నారు. ఎన్ని రంగాలలో ఆంధ్ర బ్యాంక్ సేవలు అందించిందో, సాంస్కృతిక రంగానికి కానీ, క్రీడా రంగానికి కానీ, దేశ ప్రగతికి కానీ ఆంధ్ర బ్యాంక్ ఉన్నతమైనటువంటి విలువలతోటి ఎన్నో సేవలు అందించింది. ఈ ఆంధ్ర బ్యాంక్ చరిత్రని మనం గుర్తు చేసుకుంటే ఆంధ్ర ప్రాంతానికే కాదు, తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా ఆంధ్ర బ్యాంక్ ఒక తల్లిలాగా భావించేటువంటి వాతావరణం నెలకొని ఉన్నది. 1970-80 సంవత్సరాల్లో ఆంధ్ర బ్యాంక్ సముజ్వలమైనటువంటి ఉన్నతమైనటువంటి క్రీడా రంగానికి అందించిన సేవలు, ఆంధ్ర బ్యాంక్ ప్రాతినిధ్యం దేశానికి ఖ్యాతి తెచ్చిపెట్టాయి. అటువంటి ఆంధ్ర బ్యాంక్ ప్రస్తుతం కనపడదా? కనుమరుగవుతుందా? బోర్డులు కూడా ఉండవు ఇక నుంచి. ఇప్పుడు ఇది ఏప్రిల్ 2019 నుంచి ప్రారంభమైనటువంటి ఈ పరిణామం నేటికి కూడా కొనసాగుతుంది. కానీ దశాబ్దాల తరబడి స్వాతంత్రానికి పూర్వమే ఒక బ్యాంకును నెలకొల్పాలి, ఆ బ్యాంకు ద్వారా దేశ ప్రజల భవిష్యత్తుకి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి సేవలు అందించాలి, ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, ఆర్థిక పరమైనటువంటి ఉపయోగానికి బ్యాంకు ఉండాలి అని భావించినటువంటి డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారి యొక్క స్వాతంత్ర సమరయోధులైన ఆయన యొక్క ఆలోచన క్రమేపీ
కనుమరుగవుతుందనిపిస్తుంది. నిజమే, ఆంధ్ర బ్యాంక్ శాఖను లేకపోవడం వల్లనే ప్రస్తుతం ఆంధ్ర ప్రజలకు కానీ దేశంలో కానీ ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే ఎన్నో బ్యాంకులు వచ్చాయి, ఎన్నో కొత్త శాఖలు ఉద్భవించాయి. బ్యాంకింగ్ వ్యవస్థ సామాన్య ప్రజలకు, నిరుపేద వర్గాలకు ఎంతో చేరువైంది. కానీ ఆంధ్ర బ్యాంక్ అనే మాట ఇక వినపడదు, ఆంధ్ర బ్యాంక్ శాఖ ఇక కనపడదు అనేటువంటి ఆలోచన తలుచుకుంటే సున్నిత మనస్కులకు, ఆంధ్రత్వాన్ని గురించి ఆలోచించే వాళ్ళకి ఒక రకంగా కొంత బాధ కలుగుతుంది. ఎందుకంటే బ్యాంకుల యొక్క శాఖలు గ్రామాలలో, చిన్న చిన్న గ్రామాల్లో కూడా నెలకొల్పి గ్రామీణ వ్యవస్థలో కూడా బ్యాంకింగ్ను సుస్థాపితం చేసి అసంఖ్యాక నిరుపేదలకు, అసంఖ్యాక గ్రామీణ వాతావరణానికి బ్యాంకులు సేవలు అందించాలని సంకల్పిస్తున్నటువంటి రోజుల్లో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక బ్యాంక్ మూలపడడం, ఒక బ్యాంక్ కనుమరుగవడం పరిస్థితులు ఆలోచించినట్లయితే మీకేమనిపిస్తుందో ఒక్కసారి గుడుల మీద చేయి వేసుకుని చూడండి. ఆంధ్ర బ్యాంక్ 1 లక్ష రూపాయలు పీడప్ క్యాపిటల్తో ప్రారంభించబడి క్రమేపీ వికసించి విస్తరించి దేశ సౌభాగ్యానికి, రాష్ట్ర సౌభాగ్యానికి నాందిగా జాతీయ స్థాయిలో తన యొక్క పేరు ప్రఖ్యాతులతో ఆర్థిక వ్యవస్థకు మూల కేంద్రంగా పరిణమించింది. అటువంటి బ్యాంకుల వ్యవస్థ ఇప్పటికీ సజీవంగానే ఉంది. కానీ వికేంద్రీకరణ దిశలో ప్రయాణం చేయవలసినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ కేంద్రీకరణ దిశలో ప్రయాణం చేస్తోంది. అది సామాన్యునికి, నిరుపేదలకు ఆలంబనంగా ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థకు ఎంతవరకు సహకరిస్తుందో విద్యులైనటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలు పరిశీలించవలసిందే. ఒకప్పుడు కార్పొరేట్ ఆసుపత్రుల్లోకి అడుగు పెట్టడానికి వీలు లేనటువంటి పరిస్థితులను భారతదేశ పేద ప్రజానికి ఎదుర్కొనేవారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్ల సామాన్యుడు ఇవాళ ఏ సమస్య వచ్చినా, ఏ తీవ్రమైన అనారోగ్యం వచ్చినా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అడుగుపెట్టి చికిత్స చేయించుకునేటువంటి అవకాశాన్ని పొందడం మనం చూస్తున్నాం. అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థ కనుక తీవ్రమైనటువంటి కేంద్రీకరణ కనుక చేపట్టినట్లయితే బ్యాంకుల్లోకి సామాన్యుడు వెళ్ళి పని చేయించుకునేటువంటి వాతావరణానికి కోల్పోయేటువంటి సంపన్న వ్యవస్థగా రూపొందుతుందేమో అనే భయం కూడా ఉన్నది. ఎందువల్లంటే ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలోనూ బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించిన ఈ రోజుల్లో దేశంలోని నలుమూల నుంచి బ్యాంకులు రాష్ట్రాలలో కొత్త కొత్త శాఖలు నెలకొల్పుతున్న పరిస్థితుల్లో ఆంధ్ర బ్యాంక్ కూడా దేశమంతటా విస్తరిల్లాలని, ఆంధ్ర బ్యాంక్ పేరు సుస్థాపితం కావాలని మనం ఆలోచించవలసినటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర బ్యాంక్ లేకుండా చేసి ఆంధ్ర బ్యాంకును మరొక పెద్ద కేంద్రంలో కలిపివేసిన పరిస్థితి ఆలోచిస్తే మనకి విచిత్రం అనిపిస్తుంది. స్వాతంత్ర సంపార్జన కాలంలో ఇన్సూరెన్స్, ఆంధ్ర బ్యాంక్ వంటి వ్యవస్థల్ని నెలకొల్పినటువంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆలోచనలు, స్వాతంత్ర సమరయోధుల యొక్క కార్యాచరణ, వారి యొక్క సముజ్వలమైనటువంటి ఆలోచనలు ఇటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలు కానీ, ఇన్సూరెన్స్ వ్యవస్థను కానీ నెలకొల్పడానికి అవకాశం కల్పించాయి. బ్యాంకుల జాతీయకరణ చేసినప్పుడు భారత ప్రజాసామాన్యం ఎంతో గర్వంగా బ్యాంకుల మెట్లు ఎక్కి బ్యాంకుల సేవలు పొందగలిగింది. ఇప్పటికీ ఆ ఆస్కారం ఉంది. బ్యాంకులు సామాన్య ప్రజానీకానికి సేవలు అందిస్తూనే ఉన్నాయి, అందులో సందేహం లేదు. కానీ బ్యాంకింగ్ వ్యవస్థలో వస్తున్నటువంటి ఈ విపరీత మార్పులు ఫెడరల్ వ్యవస్థకు
రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థకు ఎటువంటి చైతన్యాన్ని కలిగిస్తాయో అనేటువంటి సందేహం మనకి ఆలోచనకు వస్తుంది. ఏమనిపించినా కూడా నేడు ఆంధ్రా బ్యాంక్ లేదు. ఆంధ్రా బ్యాంక్ పేరుట మన పూర్వీకులు శతాబ్దం దాటినటువంటి శతాబ్ద కాలం నాటి మన కుటుంబాలు ఎంతో సన్నిహితమైనటువంటి బాంధవ్యం కలిగి ఉన్నటువంటి రోజులు, మనకి ఎంతో సన్నిహితమైనటువంటి ఆత్మీయత కలిగినటువంటి రోజులు, ఉద్యోగాల్లో ఏమిటి, వర్తకాల్లో ఏమిటి, వ్యవహారాల్లో ఏమిటి, ఎన్ని విషయాల్లో ఆంధ్ర బ్యాంక్ అడుగు పెట్టినప్పుడు మనకు కనిపించేటువంటి పట్టాభి సీతారామయ్య గారు యొక్క ఫోటో నేడు మనం చూడలేం. అది ఇటువంటి చర్య తిరోగమన చర్య, పురోగమన చర్య అని చెప్పి మనం ఆలోచించవలసి ఉంటుంది. ఎటువంటి ఆలోచన వచ్చినప్పటికీ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత సమున్నతంగా, మరింత మహోన్నతంగా పేద ప్రజల జనజీవనాల్లోకి వెళ్ళవలసినటువంటి, వారి యొక్క ప్రయోజనాలను పరిశీలించవలసినటువంటి అవకాశం భారతదేశ ప్రభుత్వం కల్పిస్తోంది. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కానీ పేర్లు మార్చడం అనేటువంటి వ్యవహారంలో భారత జాతీయత ఏ రకంగా ఇబ్బందులు పడుతుందో, అదేవిధంగా రాష్ట్రాలలో ఉన్నటువంటి వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ కానీ మరేదైనా వ్యవస్థ కానీ ఈ పేర్ల మార్పిడి వలన కొంతవరకు, ఈ విలీనం వలన కొంతవరకు మార్పులు పరిణామాలు, ఇటువంటి పరిణామాలు సంక్రమిస్తాయి. భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ వ్యవస్థలోకి మనం అడుగు పెట్టబోతున్నాము, ఈ కేంద్రీకరణ వ్యవస్థ ఎంతవరకు సామాన్య ప్రజానీకానికి, సామాన్య నిరుపేదలకు ఎంతవరకు తోడ్పడగలుగుతుందో అనేటువంటి ఆలోచన ఎదుగుతోంది. ఏది ఏమైనా ఆంధ్ర బ్యాంక్ అనేటువంటి వ్యవస్థ, ఆంధ్ర బ్యాంక్ శాఖ లేనటువంటి ఊరు, లేనటువంటి గ్రామాలు మనం నేడు చూడవలసి వస్తుంది అనేటువంటి బాధతోటి, నేడు చూడవలసి వస్తుందో అనేటువంటి ఆలోచనతోటి మీ ముందు ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై హింద్.